అనగనగా ఒక అడవిలో చిలుక, తాబేలు మరియు సన్‌ఫ్లవర్ ముగ్గురు మంచి మిత్రులు ఉండేవాళ్ళు. ఒకరోజు చిలుక గాలిలో ఎగురుతూ అందమైన సన్‌ఫ్లవర్‌ని చూసి ఇలా చెప్పింది. "నువ్వెప్పుడూ సూర్యుడినే చూస్తూ ఉంటావు. అలాగే నువ్వు చాలా అందంగా ఉంటావు." అప్పుడు అది విన్న తాబేలు చాలా పొగరుగా ఇలా అంటుంది. "నేను మీ మీద ఆధారపడకుండా ఎప్పుడూ నా పని నేను చేసుకుంటాను. ఈ సన్‌ఫ్లవర్ పువ్వు వల్ల, ఆ ఎగిరే చిలక వల్ల ఏమిటి నాకు ఉపయోగం?" అప్పుడు సన్‌ఫ్లవర్ పువ్వు నవ్వి ఇలా అంటుంది. "ఓ తాబేలు మిత్రమా! నువ్వు మమ్మల్ని ఇలా అనడం ఏమాత్రం బాలేదు. ఒకరి గురించి తెలియకుండా ఇలా తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు." మరుసటి రోజు ఒక పెద్ద తుఫాను వచ్చింది. అప్పుడు చిలక గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. పాపం తాబేలుకి ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. చివరకు తాబేలు తన పొరపాటును అర్థం చేసుకొని సన్‌ఫ్లవర్ పువ్వు వద్దకు వచ్చి తన ఆకుల కింద దాక్కుంది. కొద్దిసేపటికి ఆ తుఫాను తగ్గిపోగానే చిలుక తిరిగి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చింది. అప్పుడు తాబేలు జరిగిందంతా తనకు వివరించింది. అప్పుడు చిలక ఇలా అంటుంది. "ప్రతి ఒక్కరి విలువ కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది మిత్రమా. ఈ కథలోని నీతేంటంటే ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారే. సందర్భాన్ని బట్టి వారి విలువ బయటపడుతుంది."